హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్‌ని ఫాలో అవుతున్నాను. మరి మీరు? ఇదొచ్చేసి ప్లమ్ కేక్ అండి. ప్లమ్ కేక్‌ని మనము ఒక కేజీ కేక్ లాగైనా చేసుకోవచ్చు. లేదంటే ఈ విధంగా కప్ కేక్స్ లాగైనా చేసుకోవచ్చు. ఇదంతా కూడా నేను లైవ్‌లోనే చేశానండి. ఇది నిన్నటి లైవ్‌లో అయితే చేశాను. దాని లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీకెవరికైనా కావాలి అనుకుంటే ఒకసారయితే చూసేయండి. చెక్ చేసేయండి. డ్రై ఫ్రూట్స్, ఆరెంజ్ జ్యూసు, ఎగ్స్, మైదా అన్నీ వాడి అయితే నేను చేశానండి. చాలా టేస్టీగా వచ్చింది. చాలా చూసారు గదా! టెక్స్చర్ అయితే చాలా చాలా బాగా వచ్చేసిందనమాట. కాబట్టి మీకెవరికైనా ఇప్పుడు క్రిస్మస్ రాబోతుంది కాబట్టి ప్లమ్ కేక్ ట్రై చేయాలి. అది కూడా ఎలాంటి వైన్ ఐ మీన్ ఆల్కహాల్ కాకుండా ఆరెంజ్ జ్యూస్ యూజ్ చేసి ఎలా చేయాలో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. కాకపోతే నా స్టైల్‌లో నేను కూడా చేసి చూపిచ్చాను. ఇది ఎలాగో నాకు ఆర్డర్ లేదు కాబట్టి కప్ కేక్స్ లాగా చేసైతే సేల్ చేద్దామని చిన్న ఐడియా. నెక్స్ట్ ఇక్కడికొచ్చేసరికి నేను లైవ్‌లో ఉండగానే ఒక 1 కేజీ వెనిలా కేక్, ఎగ్‌లెస్ కేక్ అయితే ఆర్డర్ వచ్చిందనమాట. దానికోసం అయితే లైవ్‌లో ఉండగానే బ్యాటర్ అయితే కలిపి ఓవెన్‌లో అయితే పెట్టేసాను. అక్కడ కట్ చేస్తే సినిమా ఇక్కడ మొదలైందనమాట. అదేంటి అంటే మీకు డిజైన్ అయితే చూపించలేదు గదండీ. జస్ట్ బ్యాటర్ కలిపి పెట్టేసాను. నాకైతే కొంచెం ఓవెన్‌లో ఈ విధంగా ఒక్కోసారి అవుతుంది, ఒక్కోసారి అవ్వట్లేదండి. నేను టాప్ రాడ్స్ కూడా ఏం ఆన్ చేయలేదు. కాకపోతే చిన్న మిస్టేక్ ఏం చేశానంటే, బేక్ అయిన తర్వాత కూడా కేక్‌ని ఓవెన్‌లోనే వదిలేసాననమాట. అలా ఎప్పుడు చేయొద్దండి. యాక్చువల్‌గా నేను లైవ్‌లో పెట్టేసాను కదా! తర్వాత నేను చూసుకోలేదు. మర్చిపోయాను. తీసేసరికే దాంట్లో ఉండిపోయి ఈ విధంగా కొంచెం హార్డ్ అయిందనిపిచ్చింది. పర్వాలేదులెండి. కాపోతే లైట్‌గా చాలా పల్చటి లేయర్ అయితే ఈ విధంగా మీకు చూపిస్తున్న విధంగా అయితే తీసేసాను. మిగతాదంతా పర్ఫెక్ట్‌గా ఉందనమాట. ఇంకేం ప్రాబ్లమ్ లేదు. ఎప్పుడైనా సరే ఓవెన్‌లో నుంచి మనకి టైం అయిపోగానే తీసేయాలండి. అలా వదిలేస్తే ఈ విధంగా పైన టాప్ లేయర్ గాని ఇంకొంచెం హార్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దాంట్లో ఉన్న హీట్ అంతా తగ్గిపోవడానికి టైం పడుతుంది కదా! అది అప్పుడు ఓవర్ బేక్ అయినట్టు అవుతుందనమాట. ఇది ఓవర్ బేక్ కూడా అవ్వలేదు కానీ పైన లేయర్ మాత్రం కొంచెం హార్డ్ అయింది. ఫ్లేవర్ వచ్చేసి వెనిల్లా అడిగారు కాబట్టి నేనైతే విప్పింగ్ క్రీమ్‌లో ఒక 2, 3 డ్రాప్స్ అయితే వెనిల్లా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. నేను ఎలాంటి క్రష్‌లయితే వాడనండి. యాక్చువల్‌గా కొంచెం కాస్ట్ ఐ మీన్ కస్టమర్ కొంచెం అమౌంట్ ఎక్స్‌ట్రా ఇస్తే మాత్రం మనం మిల్క్ మేడ్ గాని, వైట్ చాక్లేట్ గనాష్ కానీ అలాంటివి వాడొచ్చు. ఇంకా టేస్టీగా చేయడం కోసం అయితే. కాకపోతే ఇది కూడా చాలా బావుంటుందండి. దాంతో కంపేర్ చేస్తే కూడా ఇది కూడా సింపుల్ అండ్ చాలా టేస్టీగా అయితే వస్తుందనమాట. ఇది ఎగ్‌లెస్ కేక్ నేను ప్రీమిక్స్‌తోనే చేశానండి. 1 కేజీ కేక్ గాను 250 ఎంఎల్ కప్‌తో 2 కప్స్ అయితే తీసుకొని కొద్దిగా వాటర్, ఆయిల్ అండ్ వెనిల్లా ఎసెన్స్ అయితే యాడ్ చేసి బ్యాటర్ ఏ విధంగా కలుపుకున్నాననేది మీకు లైవ్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. ఒకసారయితే చెక్ చేసేసేయండి. ఇప్పుడైతే షుగర్ సిరప్ యాడ్ చేశానండి. తర్వాత విప్పింగ్ క్రీమ్‌లో ఆల్రెడీ వెనిల్లా ఎసెన్స్ వేశాను కదా! కొంచెం ఎక్స్‌ట్రా టేస్ట్ కోసం అయితే వైట్ చాకో చిప్స్ యాడ్ చేస్తానండి నేను వెనిల్లా కేక్‌లో మాత్రం. వెనిల్లా కేక్ అనంగానే నాకేంటంటే దీని మీదయితే కొంచెం డిజైన్ చేయొచ్చు అన్న థాట్ ఒస్తది. ఎందుకంటే జనరల్‌గా పైనాపిల్ కేక్, స్ట్రాబెర్రీ కేక్ అలాంటివైతే పైన పైనాపిల్ గ్లేజ్, స్ట్రాబెర్రీ గ్లేజ్ అలా వేసి ఇస్తుంటాను. ఇంకా వెనిల్లాకైతే చాయిస్ లేదు గాబట్టి కంపల్సరీ ఏదో ఒక డిజైన్ చేయాలనమాట. అప్పుడు మన లోపలున్న పికాసో అంటారా? ఏమంటారో బయటికైతే ఒక ఆర్టిస్ట్ ఒచ్చి ఏదో ఒక ఐడియా ఇచ్చి ఎళ్ళిపోతుంటాడనమాట లోపలున్న వాళ్ళు. ఆ విధంగా ఈరోజైతే ఒక చిన్న కొత్త డిజైన్ అయితే ట్రై చేశాను. చాలా చాలా బాగా అనిపిచ్చింది. అసలైతే నాకది చూడగానే ఏదో వాల్ డెకార్ లాగా అనిపిచ్చిందనమాట. మరి మీకేమనిపిచ్చిందో ఒకసారైతే ప్లీజ్ కామెంట్ చేసైతే చెప్పేసేయండి. టాప్ లేయర్ కొంచెం డోమ్ షేప్‌లో వచ్చింది గదండీ! దాన్నైతే నేను ఈ విధంగా సెంటర్‌లో ప్లేస్ చేశాను. మీరు కూడా ఎప్పుడైనా సరే ఆహ్, కింద బాటమ్ లేయర్, టాప్ లేయర్ అయితే ఈవెన్‌గా ఉండేటట్టు చూసుకొని ఏదన్నా ప్రాబ్లమ్ ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని మిడిల్ లేయర్‌లో పెట్టడానికి ట్రై చేయండి. అప్పుడేంటంటే మనకి ఇదంతా అనీవెన్‌గా ఉండకుండా ఈవెన్‌గా అయితే ఉంటుందనమాట. నేనైతే వైట్ చాకో చిప్స్ చాలానే యాడ్ చేశానండి. ఎందుకంటే ఇంకా వెనిల్లా కేక్ అంటే ఎలాంటి క్రష్ అయితే యాడ్ చేయం కాబట్టి. తర్వాత నెక్స్ట్ లేయర్ అయితే యాడ్ చేసేసాను. మళ్ళీ షుగర్ సిరప్ అయితే యాడ్ చేసేసాను. తర్వాత క్రమ్ కోట్ అయితే ఇచ్చేసి అసలు కథ ఏం జరిగిందంటే, నేను కేక్ ఇదంతా కూడా సెట్ అవ్వడానికి కోసం ఒక 15 మినిట్స్ అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టి, మళ్ళీ తీసుకొచ్చి డిజైన్ స్టార్ట్ చేశాననమాట. అప్పుడు నేను చేసిన మిస్టేక్ ఏంటంటే,
ఇప్పుడు బోర్డ్ గూడా క్లీన్ చేసుకోవాలండి. మనము క్రమ్ కోట్ వేసి బోర్డ్ క్లీన్ చేసుకున్నా పర్వాలేదు. ఈ విధంగా ముందైతే బోర్డ్ క్లీన్ చేసుకున్నాక ఐసింగ్ చేస్తే మనకు ఆ షుగర్ సిరప్ అలాంటిది ఏది డిస్టర్బ్ చేయకుండా ఉంటుందనమాట. అయితే అసలు కథ ఏంటంటే నేను డిజైన్ చేయడం కోసమని ముందు సెట్ చేద్దామని ఫ్రిడ్జ్‌లో అయితే సెట్ చేద్దామని పెట్టేసాను. యాక్చువల్‌గా వీడియో తీసేప్పుడు ఏమైందంటే వీడియో తీయాల్సిన టైంలో ఆఫ్ చేశాను. అంటే పాజ్ నొక్కాను. వీడియో రికార్డింగ్ అయ్యే టైం పాజ్ నొక్కాను. అవసరం లేని చోట ప్లే నొక్కాననమాట. ఆ విధంగా చూస్తే అసలక్కడ ఏది రికార్డ్ అవ్వలేదు. ఐ మీన్ నేను చేసిన డిజైన్ ఏది రికార్డ్ అవ్వలేదు. కాపోతే డిజైన్ మాత్రం చాలా బావుంది. మళ్ళీ మీకెలా చూపిచ్చాలి నెక్స్ట్ కేకొచ్చే వరకు నేను ఆగలేక నెక్స్ట్ అయితే ఒక చిన్న డమ్మీ మీదయితే చేసి వీడియో తీసుకొని మరీ పెట్టాను. చూస్తున్నారు గదా! ఇక్కడి వరకైతే ఐసింగ్ అయితే చేశాను. చాలా మటుకు కొంతమంది అడుగుతున్నారు బిగినర్స్ అయితే ఐసింగ్ రావట్లేదక్క ఎలా అని అడుగుతున్నారు. బిగినింగ్‌లో నాకు కూడా పర్ఫెక్ట్‌గా రాలేదండి. చేయగా ప్రాక్టీస్ చేయగా వస్తుంది ఏదైనా కూడా. ఒక్కసారికి రాకపోయినా వచ్చే దగ్గర ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. డెఫినిట్‌గా వస్తుంది. మరి ప్రాక్టీస్ చేయడానికి మాకు కేక్స్ ఉండవు కదా అక్క అంటే చిన్న బౌల్ గానీ, ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి డమ్మీ అంటే ఏదైనా మన కేక్ బౌలే తీసుకొని ఐసింగ్ అయితే చేయడం ప్రాక్టీస్ చేయండి. డెఫినిట్‌గా వస్తుంది. ఈ విధంగా చూసారు గదా! డైరెక్ట్‌గా వీడియో ఇక్కడ ప్లే అయిందనమాట. మొత్తం డిజైన్ అయిపోయిన తర్వాత మీకు కనిపిస్తుంది. ఎలా వేశాను అనేది మిస్ అయిందనమాట. మీకలా మిస్ చేస్తే ఎలా? మీకైతే మొత్తం కంప్లీట్‌గా వీడియో చూపిస్తేనే గదా! నాకు కూడా సాటిస్ఫాక్షను. అందుకోసం అయితే మళ్ళీ ఇంకొక వీడియో అయితే తీసుకొని మరీ పెట్టేసానండి. ఓకేనా? దీనికి కంటిన్యూయేషన్‌గా పెట్టాను. ఇదైతే కస్టమర్‌కి ఇచ్చే ముందు నేను నేమ్ రాసి ఒక చిన్న క్లిప్పింగ్ అయితే తీసుకున్నాను. అసలా డిజైన్ ఎలా చేశాననేది ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. చెప్పాను గదా! మీకు కేక్ ఆర్డర్స్ లేకపోయినా, ఐసింగ్ రాకపోయినా ఈ విధంగా అయితే డమ్మీ మీద ఒకసారి ప్రాక్టీస్ చేయండి. మీకు చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఎందుకు అంటే కస్టమర్‌కిచ్చే కేక్ మీదే ప్రాక్టీస్ అనుకోండి, కొంచెం కంగారుగా, టెన్షన్‌గా ఉంటుంది. ఈ విధంగా డమ్మీ మీద తక్కువ క్రీమ్‌తో అయితే ముందు ప్రాక్టీస్‌కే కాబట్టి మనకు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ ఒస్తుంది. అప్పుడు రియల్ కేక్ మీద చేయడానికి కూడా ఎలాంటి టెన్షను పడమనమాట. కాబట్టి ఇప్పుడు చూడండి మహా అయితే ఒక 2-3 స్పూన్స్ క్రీము అంతకు మించి ఎక్కువేం పట్టలేదనమాట. ఇక్కడ ఇదొచ్చేసి 5 ఇంచెస్ బౌల్ అండి. నేను ఆల్రెడీ ప్రాంక్ కేక్, డమ్మీ కేక్ కూడా చేసి షార్ట్స్ పెట్టాను. ఎవరికైనా ఇంట్రెస్టెడ్‌గా ఉంటే అవి కూడా ఒకసారి చెక్ చేసేయండి. మీకు ఇంతకుముందు చూపిచ్చాను గదండీ కేక్ మీద డిజైను. మీకు పక్కన చూపిస్తున్న విధంగా నేనెప్పుడు గ్లేజెస్ అయితే రెడీగా కలిపి పెట్టుకుంటానండి. ఇదంతా నేను న్యూట్రల్ జెల్‌లోనే కలర్స్ వేసి పెట్టుకున్నాను. ఇప్పుడవి రెడీగా ఇన్‌స్టంట్‌గా నాకు రెడీగా ఉంటాయి కాబట్టి ఇవి వాడేశాను. ఒకవేళ మీ దగ్గర న్యూట్రల్ జెల్ లేకపోతే ఇదే మెథడ్‌ని క్రీమ్‌లో కలర్ కలుపుకొని కూడా చేసేయొచ్చు. అది ఇంకొక టెక్స్చర్ లాగా ఉంటుంది. కాకపోతే అది ఇంకొక వీడియోలో చూపిస్తానులెండి మీకు. మీ దగ్గర ఈ గ్లేజ్ లేకపోతే ఏ విధంగా చేయాలి అని చెప్పేసి. నాకేంటంటే ఇవి కలర్స్ కలుపుకున్నయి హ్యాండీగా ఉంటాయి కాబట్టి ఇలా చిన్న చిన్న డిజైన్స్ చేయడానికైతే నాకు చాలా హెల్ప్ అవుతుంది. న్యూట్రల్ జెల్‌లోనే నేను వైట్ అండ్ పింక్ యాడ్ చేశాననమాట. బేసిక్‌గా వైట్ యాడ్ చేసి పింక్ యాడ్ చేస్తేనేమో ఈ విధంగా వస్తుంది. ఓన్లీ పింక్ యాడ్ చేస్తేనేమో కొంచెం ట్రాన్స్‌పరెంట్ లుక్ లాగా వస్తుంది. అంటే జెల్లీ లాగా అనిపిస్తుందనమాట. ఆల్రెడీ చేసిన బ్రషే కదా! అది బ్లూ కలర్‌తో ఉంది. ఫినిషింగ్ ఇచ్చాను గదా! అదొకసారైతే టిష్యూకి పెట్టి క్లీన్ చేసేసి నెక్స్ట్ అయితే బ్రష్‌తో ఏ విధంగా డిజైన్ చేశాననేది చూపిస్తున్నాను చూడండి. డిజైన్ అయితే నాకైతే ఏదో శారీ మీద పెయింటింగ్ లాగా, వాల్ డెకోర్ లాగా రకరకాలుగా అనిపించిందనమాట. కాపోతే ఫైనల్ అవుట్‌పుట్ అయితే మనకి ఇంపార్టెంట్ కదా! చాలా బాగా అనిపించింది నాకైతే. ఏంటంటే ఎప్పుడు కొత్తదేదో ఒకటి ట్రై చేస్తుంటే మన మైండ్ కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుందండి. కాబట్టి ఎవరైనా ఈ పననే కాదండి, చేసే పనిలోనే కొత్తదనం వెతుక్కుంటుంటే మనము యాక్టివ్‌గా ఉంటాం. బ్రెయిను యాక్టివ్‌గా ఉంటుంది. ఇంకొకటేంటంటే ఏజ్ పెరిగే కొద్దీ వచ్చే ఐ మీన్ బ్రెయిన్ ఇష్యూస్ కానీ అంటే ఐ మీన్ మర్చిపోవడం లాంటివి గానీ రావన్నమాట. ఇలా కొత్తగా ట్రై చేస్తుంటే. ఇంత అవసరమా అండి స్టోరీ అంటే మరి చెప్పాలి గదండీ! కొత్తది చేయాలంటే ఆ మాత్రం మోటివేషన్ లేకపోతే ఎలా చెప్పండి? లేకపోతే మాకెందుకండి ఈ పనంతా అనుకుంటారు కాబట్టి డీటెయిల్‌గా చెప్తున్నాననమాట. జస్ట్ బ్రష్ తీసుకొని దాన్ని సెంటర్‌లోకి లాగేశాను. అదే స్ట్రోక్ బయటికంటే ఇంకొక రకంగా ఉంటుందనమాట. మీకెలా గావాలంటే అలాగండి. బ్రష్ అలా న్యూట్రల్ జెల్ లేదా క్రీము ఉంటే మాత్రం మంచి మంచి డిజైన్స్ అయితే వేసేయొచ్చు. ఇంకొకటేంటంటే
లెస్ క్రీమ్ కేక్స్ అని అడుగుతుంటారు గదండీ. క్రీమ్ ఎక్కువొద్దండి, ఎక్కువ డిజైన్ ఒద్దండి. అంటే క్రీమ్ తక్కువలో ఎక్కువ డిజైన్ గావాలని అడిగే వాళ్ళు గూడా ఉంటారు. అలాంటి వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ డిజైన్ అని చెప్తాను. కాబట్టి కొత్తగా బిగినర్స్‌కి ఎవరికైనా హెల్ప్ అవుతుందనే ఈ వీడియో అయితే తీసి పెట్టానండి. యాక్చువల్‌గా చెప్పాను గదా! కేక్ మీద ట్రై చేసినప్పుడు వీడియో మిస్ అయింది. మీకోసం మళ్ళీ నేను ఈ విధంగా డమ్మీ మీద అయితే చేసి చూపిచ్చాను. ఇదొచ్చేసి బ్లూబెర్రీ గ్లేజ్. ఇక్కడ టోటల్‌గా 3 కలర్స్ వాడానండి. పైన తీగలొచ్చేసి చాక్లేట్ గ్లేజ్. ఇప్పుడు వేసింది బ్లూబెర్రీ గ్లేజ్. అంతకుముందు పింక్, ఇప్పుడు కలుపుకున్న బ్లూ, న్యూట్రల్ జెల్‌లో వైట్ అండ్ పింక్, వైట్ అండ్ బ్లూ అలా కలుపుకున్నాననమాట. జస్ట్ ఏం లేదండి. ఒక్క 2, 3 మినిట్స్‌లో మనకైతే డిజైన్ రెడీ అయిపోతది. ఈ విధంగా ఒకవేళ న్యూట్రల్ జెల్ రెడీగా ఉంటే. ఒకవేళ రెడీగా లేకపోతే ఎలాగా అక్క అంటే, మీకున్న క్రీమ్‌లోనే కలర్స్ కలుపుకొనైతే ట్రై చేయండి. క్రీమ్ గూడా ఎలా ఉండాలంటే స్టిఫ్‌గా ఉండొద్దు. కొంచెం వాటర్ కలుపుకొని కొంచెం లూజ్ చేసుకోండి. అప్పుడు మీకీ విధంగా బ్రష్‌తో అన్నప్పుడు స్ట్రోక్స్ అయితే బాగా వస్తాయన్నమాట. ఓకేనా? చెప్పాను గదండీ బ్లూ అని. మీకు ఆల్రెడీ పక్కన వీడియోలో గూడా పెట్టాను గదా! ఇవన్నీ నేను రెడీగా కలిపి పెట్టుకున్నాననమాట. అంతే. తర్వాత గోల్డ్ పర్ల్స్ అయితే సెంటర్‌లో యాడ్ చేశాను. అస్సలు జస్ట్ లుకింగ్ లైక్ వావ్! అన్నట్టుందనమాట నాకైతే డిజైన్. చాలా బాగా అనిపిచ్చింది. అసలిది వాష్ చేసేటప్పుడు గానీ, క్రీమ్‌ని అంటే ఐ మీన్ దీన్ని బయటే వదిలేసాను. ఇది అయిపోయాక గూడా లైవ్‌లో మళ్ళీ చూపిచ్చానులెండి. లైవ్ అయిపోయిన తర్వాత వదిలేసాను. దీన్ని వాష్ కూడా చేయబుద్ధి అవ్వట్లేదనమాట. అంత బాగా అనిపిచ్చింది నాకైతే. మీకు ఒకవేళ నచ్చితే మాత్రం కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ చూస్తూ ఉండండి. ఆల్రెడీ చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేశానండి. లైవ్ గూడా డైలీ మనది మార్నింగ్ 11కి అయితే ఉంటుంది. ప్లీజ్ ఒకసారైతే మీరు ఆ టైంలో ఫ్రీగా ఉంటే ఒకసారైతే చెక్ చేసి చూసేయండి. లేదు అంటే ఒకసారైతే నా ఛానల్ ఓపెన్ చేసి చూస్తే మీకు ఆ రోజు చేసిన డిజైన్ గానీ, మీకు అవసరం ఉన్నది ఏదైనా మ్యాటర్ ఉంటే ఫుల్ వీడియో చూసేయొచ్చు. ఏమంటారు? ఈ విధంగా అయితే చేసేసాను. మీరు ఇంతకుముందు చూసిన కేక్ మీదయితే నేము, టాపర్ అయితే పెట్టేసి ఇచ్చేసాను. దీని మీదయితే టాపర్ పెట్టడానికి రాదులెండి. ఓకేనా? ఈ రోజుకైతే ఇంతేనండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటా. సెలవు. బాయ్ బాయ్. ఇప్పుడు ఇది ఫైనల్‌గా మీరు ఇంతకుముందు చూసిన కేక్. దీని కాస్ట్ వచ్చేసి నేను 500 తీసుకున్నానండి. బాయ్.